ఈరోజు నిన్న జరిగినటువంటి శాసన మండలిలో వారు సభ్యులు ప్రవర్తించినటువంటి తీరు యావత్ రాష్ట్ర ప్రజానికమే కాదు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అవాక్కయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక దేవుని ఫోటో పట్టుకొని చెప్పులు వేసుకొని శాసన మండలిలో నిరసన తెలిపి ఆ ఫోటోలు అక్కడ పడేసిపోయినటువంటి విధానము దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలంతా దెబ్బతినే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటి తీరు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అశాంతి భద్రతలు ఏ విధంగా తీసుకురావాలి, కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి ఏ విధంగా తన పబ్బం గడుపుకోవాలి అనే విధంగానే ఆయన డైరెక్షన్లోనే వాళ్ళ సభ్యులంతా కూడా ప్రవర్తించడం చాలా బాధాకరమైనటువంటిది. మరి ఈనాడు రాజకీయం కొరకు దేవుణ్ణి కూడా వాడుకుంటూ ఒక పరమ పవిత్రమైనటువంటి గుడిని ఈరోజు రాజకీయాలలో అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి రాజకీయ నీచుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజకీయంలో నిరసన తెలిపే విధానాలు వేరుంటాయి, ప్రశ్నించే విధానాలు వేరుంటాయి, మండలిలో మనం అనుసరించాల్సినటువంటి వ్యూహాలు వేరుంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలము ఏ విధంగా ఈ రాష్ట్రంలో మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టాలి, తద్వారా వచ్చేటువంటి రాజకీయ ప్రయోజనం ఏ విధంగా పొందాలి అనేటువంటిది ఆయన చూస్తున్నటువంటి ధోరణి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దేవుని ఊరేగించేటువంటి మాడ వీధుల్లో కూడా ఆయన చెప్పులు వేసుకొని తిరిగినటువంటి విధానం అందరూ కూడా హిందువులు ఈరోజు కూడా మర్చిపోలేదు. మరి ఆనాడు గుళ్ళ మీద జరిగినటువంటి దాదాపు ఏ గుడి మీద జరిగినా కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇది తప్పు అని ఖండించినటువంటి దాఖలాలు లేవు. మరి దాదాపు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రమంతా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపడితే మా రాజకీయ భవిష్యత్తు ఉన్నదనే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన చేస్తున్నటువంటి రాజకీయ కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని రాష్ట్ర ప్రజానికమే కాదు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పద్ధతులు మంచివి కాదు.